హలో ఎవ్రీవన్, డిఎస్సికి టెట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి మీ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అండ్ ఈ యొక్క స్కూల్ అసిస్టెంట్కి సంబంధించి ఏపీ టెట్కి ప్రిపేర్ అవుతున్నటువంటి వాళ్ళ ప్రీవియస్ పేపర్స్ ఎక్స్ప్లెనేషన్ సిరీస్లో ఇది 3వ వీడియో ఇది. సో ఇవన్నీ కూడా మీకు యూస్ఫుల్గా ఉండాలని చెప్పేసి నేను ఆశపడుతున్నాను. అండ్ దెన్ వాచ్ చేయండి. అండ్ దెన్ వాచ్ చేసేటువంటి ముందు వీడియోని లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ బటన్ని కూడా క్లిక్ చేయండి. ఫస్ట్ బిట్ చూద్దాం. చూస్ ది సెంటెన్స్ దట్ కెన్ బి యూజ్ టు ఆఫర్ హెల్ప్ అన్నాడు. ఆఫర్ హెల్ప్ అన్నారు కనుక ఇక్కడ వెల్ డన్ అనేటువంటిది హెల్ప్ని ఆఫర్ చేసేది కాదు. యూ షుడ్ సీ ఏ డెంటిస్ట్ ఇదేమో సజెషన్. ఐ డోంట్ లైక్ యూ అంటే సో ఏంటది డిస్లైక్ని తెలియజేసేటువంటిది. సో ఆఫర్ హెల్ప్ కనుక లెట్ మీ డూ ఇట్ ఫర్ యూ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో 4th one ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. దెన్ ద ఫాలోయింగ్ కెన్ బి యూజ్ టు కంగ్రాచులేట్ సమ్ వన్. కంగ్రాచులేట్ చెప్పేది ఐ హ్యావ్ నో ప్రాబ్లం కాదు. యూ షుడ్ బి వెరీ కేర్ఫుల్ కాదు. షల్ వి గో టు ఎ మూవీ ఇది కూడా కాదు. సో బ్రావో యూ హ్యావ్ డన్ వెల్. బ్రావో అంటే శబాష్ అని, ఓకేనా. బ్రావో యూ హ్యావ్ డన్ వెల్ అనేటువంటిది ఆన్సర్ అవుతుంది. తర్వాత చూద్దాం. టైమ్ లైన్స్ ఈజ్ ఇంపార్టెంట్ ఇన్ న్యూస్ రిపోర్టింగ్. ఎందుకు టైమ్ లైన్స్ అనేటువంటివి ఎందుకు ఇంపార్టెంట్? సో టు రిమైన్ రెలవెంట్ అనమాట. సో రెలవెన్సీ ఉండాలంటే వాటిని టైం లైన్ దేని ప్రకారం దేనిది ఇవ్వాలి, అది ఏ పద్ధతి, ఏ విషయం తర్వాత ఏది చెప్పాలనేటువంటిది రెలవెన్స్ కోసం చాలా ఇంపార్టెంట్ అనమాట. చూస్ ది ఆప్షన్ దట్ షుడ్ బి ఇంక్లూడెడ్ ఇన్ ద బాడీ ఆఫ్ ద ఇన్విటేషన్. ఇన్విటేషన్లో ఇన్విటేషన్ యొక్క బాడీలో ఉండాల్సింది ఏంటి? హోస్ట్ ఫేవరెట్ మూవీ. హోస్ట్ అంటే ఆహ్వానించేటువంటి వాళ్ళ యొక్క ఫేవరెట్ మూవీ, అది అవసరం లేదు. తర్వాత ఏ లిస్ట్ ఆఫ్ హౌస్ హ్యాబిట్, ఆహ్వానించే వారి యొక్క అలవాట్లు కాదు. ద హోస్ట్ ఫేవరెట్ మ్యూజిక్ బ్యాండ్, హోస్ట్కి బాగా ఇష్టమైన మ్యూజిక్ బ్యాండ్ ఏమీ కాదు. క్లియర్ అండ్ కన్సైజ్ ఈవెంట్ డీటెయిల్స్ అంటే ప్లేస్ డేట్ అనేటువంటివి క్లియర్గా ఇవ్వాలి ఇన్విటేషన్లో. సో ఆప్షన్ నెంబర్ 2 అనమాట. సో చూద్దాం చూడండి. చూస్ ద కరెక్ట్లీ పంక్చువేటెడ్ సెంటెన్స్. పంక్చువేషన్ గురించినటువంటిది ఇది. సో రిపోర్టెడ్ స్పీచ్. సో శారద సెడ్ ఇఫ్ యూ రిమెంబర్ ఇట్ విల్ యూ ప్లీజ్ టెల్ మీ. ఓకే. తర్వాత శారద సెడ్ ఇఫ్ యూ రిమెంబర్ ఇట్ విల్ యూ ప్లీజ్. ఇది అసలు రెలవెన్స్ లేదు, ఇది అవసరం లేదు. శారద సెడ్ ఎప్పుడు కూడా ఈ యొక్క పార్ట్ని కొటేషన్స్లో పెట్టరు కాబట్టి ఇది కూడా తప్పే. శారద సెడ్ ఇఫ్ యూ రిమెంబర్ ఇట్ విల్ యూ ప్లీజ్ టెల్ మీ. ఇట్ విల్ యూ ప్లీజ్. సో ఇక్కడ పంక్చువేషన్ మార్క్స్ సరిగ్గా లేదు, కామా ఇక్కడ వస్తుంది కాబట్టి ఇది కూడా తప్పు. కాబట్టి శారదా సెడ్ ఇఫ్ యూ రిమెంబర్ ఇట్ విల్ యూ ప్లీజ్ టెల్ మీ. సో దిస్ వన్ ఈజ్ ది రైట్ ఆన్సర్. సో ఆప్షన్ నెంబర్ 1 ఈజ్ ది రైట్ ఆన్సర్. సో చూద్దాం చూడండి పార్ట్స్ ఆఫ్ స్పీచ్. దే ఆర్ లుకింగ్ ఫార్వర్డ్. సో లుకింగ్ ఫార్వర్డ్ ఇలాంటివి వచ్చినప్పుడు ఇంగ్ ఫామ్ వస్తుంది, మీటింగ్ అనేటువంటి ఆప్షన్ వచ్చేద్ది అనమాట. సో ఓకేనా. సో లుకింగ్ ఫార్వర్డ్ తర్వాత మీటింగ్ అని వస్తుంది. టు మీట్ కాదు, మీటింగ్ అని వస్తుంది. అదే 2 తర్వాత ఏమన్నా కానీ ఇలాగ ప్రజెంట్ పార్టిసిపుల్లో రాయాల్సి ఉంటుంది అనమాట. కాబట్టి దే ఆర్ రైటే, లుకింగ్ ఫార్వర్డ్ రైటే, టు మీట్ అనేటువంటిది రాంగ్ అనమాట. సో ఆప్షన్ సి ఈజ్ ది రైట్ ఆన్సర్. సో 66 బిట్ 3వది ఆన్సర్ అనమాట. నెక్స్ట్ చూస్ ద సఫిక్స్. సఫిక్స్ అంటే నేను చెప్పాను కదా, సో రూట్ వర్డ్కి తర్వాత వస్తే దాన్ని సఫిక్స్ అంటారు, ముందు వస్తే కనుక దాన్ని ప్రిఫిక్స్ అంటారు. ఓకేనా. రూట్ వర్డ్కి ముందు వస్తే దాన్ని ప్రిఫిక్స్ అంటారు, తర్వాత వస్తే దాన్ని సఫిక్స్ అంటారు. ఇప్పుడు ఏమన్నారు? యాడ్జెక్టివల్ ఫామ్ అన్నాడు ఆఫ్ ది వర్డ్ చైల్డ్. ఓకేనా. సో దీనికి చూసుకుంటే కనుక చైల్డిష్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. చైల్డిష్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ కాబట్టి ఐఎస్హెచ్ అనేటువంటి సఫిక్స్ తర్వాత వచ్చేటువంటిది కరెక్ట్ అవుతుంది అనమాట. ద వర్డ్ అరేంజ్మెంట్ హ్యాస్ స్ట్రెస్ ఆన్ అరేంజ్మెంట్. అరేంజ్మెంట్ అనేటువంటి దాంట్లో అరేంజ్మెంట్ సో సెకండ్ సిలబుల్ ఉంటుంది. ఓకేనా. సెకండ్ సిలబుల్ మీద ఆన్సర్ ఉంటుంది అనమాట. సో ద సెకండ్ సిలబుల్ అరేంజ్మెంట్. ఓకే. నెక్స్ట్ వన్ చూద్దాం. సో చూస్ ద ఇడియం దట్ గివ్స్ ద మీనింగ్ మూవ్ ఇన్ ఆర్డర్ టు మేక్ రూమ్ ఫర్ మూవ్ ఇన్ ఆర్డర్ టు మేక్ రూమ్ ఫర్ సమ్ వన్. సో పక్క కూడా దారి ఇవ్వడం, గివ్ వే అనమాట. సో గివ్ వే అనేటువంటి దానికి అనేటువంటి ఇడియము పై చెప్పినటువంటి అర్థాన్ని ఇస్తుంది అనమాట.
they set down on the last stage of their journey, choose the option that can improve the underlined part in the above sentence. అంటే లాస్ట్ స్టేజ్ ఆఫ్ దేర్ జర్నీ అంటే స్టార్ట్ చేసాము అనేటువంటి దానికి అర్థం ఏమొస్తుంది అంటే సెట్ అవుట్ అంటారనమాట. ఓకేనా, సెట్ అవుట్ అంటే ప్రారంభించారు అనేటువంటి అర్థం. సో సెట్ అవుట్ అంటే స్టార్ట్ అనే అర్థం వస్తుంది. కాబట్టి 70th one, option 1 is the right answer. చూస్ ది కరెక్ట్లీ స్పెల్ట్ వర్డ్ అంట. సైమల్టేనియస్ ఇక్కడ ఉంటుంది, చిన్న తేడా. ఓకే, TANEOUS అనమాట. NEOUS is the right answer. So 71, third one. So choose the option that can be used as one word substitute. A person who solves problems in a practical అని వస్తే కనుక ప్రాగ్మాటిజం, కాబట్టి ప్రాగ్మాటిస్ట్. ఓకేనా, ప్రాగ్మాటిస్ట్ ఇస్ ది రైట్ ఆన్సర్ అనమాట. ప్రాక్టికల్ అని ఎప్పుడు వచ్చినా కానీ ప్రాగ్మాటిజం, ప్రాగ్మాటిస్ట్ ఆ విధమైనటువంటి అర్థాలు వస్తాయి. కాబట్టి సో ప్రాగ్మాటిస్ట్ ఇస్ ది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ వన్, వీ హ్యావ్ బిన్ ట్రిక్డ్, షౌటెడ్ ది విలేజర్స్. చూస్ ది సినోనిమ్. ట్రిక్డ్ అంటే ఏంటి? మోసగించబడ్డాము అంటే డిసీవ్డ్ అని అర్థం వస్తుంది అనమాట. ఓకే, ప్రిసైజ్ అంటే యాక్యురేట్, తర్వాత ఇన్ఫార్మ్డ్ అంటే సమాచారం ఇవ్వడం, యాక్యురేట్ అంటే కూడా సో నథింగ్ ఎక్స్ట్రా, ఎక్కువ కాకుండా సరైనటువంటి. కానీ ఇక్కడ అర్థం ఏంటంటే డిసీవ్డ్. ఓకే, డిసీవ్డ్ ఈజ్ ది రైట్ ఆన్సర్. ట్రిక్డ్ అంటే డిసీవ్డ్. ఆస్టియర్ అంటే ఏంటంటే సింపుల్ అని అర్థం. ఆస్టియర్ అంటే సింపుల్. ఓకే, ఆడంబరం లేకుండా. మై ఆస్టియర్ ఫాదర్ యూస్ టు అవాయిడ్ ఆల్ ఇన్ఎసెన్షియల్ కంఫర్ట్స్ అండ్ లగ్జరీస్. సో ఇది అది ఎవరు మన డాక్టర్ APJ అబ్దుల్ కలాం గారి లెసన్ అనమాట. సో 10th క్లాస్లో ఉన్నటువంటి సెంటెన్స్ అది మనకు ఇప్పుడు అవసరం కాదు. కానీ చూస్ ద వర్డ్ విచ్ ఈజ్ ఆపోజిట్ ఇన్ మీనింగ్ టు ద వర్డ్ ఆస్టియర్. ఆస్టియర్కి ఆపోజిట్ అంటే ఫ్యాన్సీ. ఓకేనా, సో ఆస్టియర్ అంటే సింపుల్, నిరాడంబరంగా. ఫ్యాన్సీ అంటే ఆడంబరంగా, అంటే అందరికీ కనిపించాలి అనేటువంటిది. సో నెక్స్ట్ చూద్దాం. ద ఈస్ నాట్ యూస్డ్ బిఫోర్. దేని ముందు యూజ్ చేయరు. సూపర్లేటివ్ డిగ్రీ ముందు యూజ్ చేస్తారు. నేమ్స్ ఆఫ్ యూనిక్ థింగ్స్ ముందు కూడా యూజ్ చేస్తారు. తర్వాత మౌంటైన్ రేంజెస్ ముందు కూడా యూజ్ చేస్తారు. అబ్స్ట్రాక్ట్ నౌన్స్ ముందు యూజ్ చేయరు. కాబట్టి 4th one ఇస్ ది రైట్ ఆన్సర్. ఓకేనా, సో నెక్స్ట్ వన్ అంటే ఫీలింగ్స్, తర్వాత కాన్సెప్ట్స్ అలాంటి వాటిని అబ్స్ట్రాక్ట్ నౌన్స్ అంటారు, వాటి ముందు యూజ్ చేయరు. నెక్స్ట్, మై ప్రాబ్లమ్స్ ఆర్ వెరీ సిమిలర్. చూడండి, వెరీ సిమిలర్ టు యోర్స్ అనమాట. వెరీ సిమిలర్ టు యోర్స్, కాబట్టి ఇక్కడ ఈ ప్రిపోజిషన్ కరెక్ట్ వర్డ్స్ అన్నారు కాబట్టి ఇక్కడ ఈ ప్రిపోజిషన్ వస్తుంది. ఓకేనా అండి. నెక్స్ట్, ఫైర్ అండ్ వాటర్ డాష్ ద డెస్క్ బిఫోర్ ది అదర్ డాష్ ఇట్. ఫైర్ అండ్ వాటర్ చూద్దాం. ఇక్కడ మనం టెక్నిక్గా చూద్దాం. ఆర్ అనేటువంటి హెల్పింగ్ వర్బ్, దీని తర్వాత V3 రావాలి. ఆర్ డ్యామేజ్ కాబట్టి తప్పు. తర్వాత ఫైర్ అండ్ వాటర్ డ్యామేజ్. ఓకే, ద డెస్క్ బిఫోర్ ది అదర్ విల్ ఫైండ్ ఇట్. ఓకేనా, డ్యామేజ్ ది డెస్క్ విల్ ఫైండ్, అది కూడా అది కరెక్ట్ అవుతుంది. ఓకే, సో ఇది కరెక్ట్ అవ్వచ్చు. కానీ ఏంటంటే బిఫోర్ అనేటువంటి వర్డ్ వచ్చింది కాబట్టి ఇది కంపల్సరీగా పాస్ట్ టెన్స్లో ఉండాలి. ఓకేనా, బిఫోర్ వచ్చింది కాబట్టి ఇక్కడ హ్యాడ్ ప్లస్ V3, తర్వాత ఇక్కడేమో V2 అనేటువంటిది వస్తే మనకి కరెక్ట్గా ఫిట్ అవుతుంది. అండ్ దెన్ హ్యాజ్ కుదరదు. ఎందుకు కుదరదు? ఫైర్ అండ్ వాటర్ ప్లోరల్ కనుక హ్యాజ్ డ్యామేజ్, ఇది కూడా కుదరదు. సో ఇక్కడ చూడండి, ఇది సరిపోతుంది ఇప్పుడు. సో ఫైర్ అండ్ ఈ ఆదర్ చూసేటప్పటికే అది డెస్క్ని డ్యామేజ్ చేసేసినాయి కాబట్టి ఇక్కడ హ్యాడ్ డ్యామేజ్డ్ అండ్ ఫౌండ్ అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. ఓకేనండి, హ్యాడ్ డ్యామేజ్డ్ అండ్ ఫౌండ్, ఆదర్ ఫౌండ్ ఇట్. సో చూస్ ది సెంటెన్స్ ఇన్ ది పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంట. పాస్ట్ కంటిన్యూస్ టెన్స్ అంటే ఏమొస్తుంది చెప్పండి? వస్ కానీ వర్ కానీ వచ్చి పాస్ట్ ప్రెజెంట్ పార్టిసిపల్ వస్తుంది. ఓకేనా, V1 ప్లస్ ఇంగ్ ఫామ్. ద బర్డ్స్ వర్ చర్పింగ్ ఇన్ ద ట్రీస్, ఇట్ రెయిన్డ్ అండ్ ద పీపుల్ రెయిన్డ్, V2, పీపుల్ గాట్, ఇది కాదు. హూ ఈజ్ లిస్నింగ్, ఈజ్ వచ్చిందంటే ఇది అస్సలు కాదు, పాస్ట్ కదా అన్నారు. సమ్ చిల్డ్రన్ ఆర్ రీడింగ్, ఇది కూడా కుదరదు. సో ఫస్ట్ వన్ ఈస్ ది రైట్ ఆన్సర్. ద బర్డ్స్ వర్ చర్పింగ్ ఇన్ ద ట్రీస్. సో 79 bit, option 1 is the right answer. I'm sorry, 78th bit.
78th bit. First option 1 is the right answer. Next one, his friend asked, did you see the snake the next day, doctor? To the reported speech. Okay, his friend asked, did you see the snake the next day? Doctor అని అడిగారంట. His friend asked the doctor. Okay, so ఇటువంటి yes or no question కూడా if తో కనెక్టింగ్ వర్డ్ ఉంటుంది. His friend asked the doctor if he had seen. Okay, ఇక్కడ did ప్లస్ అంటే ఇది V2 అవుతుంది. V2 వచ్చేసరికి had ప్లస్ V3, had seen the snake the following day, next day the following day అవుతుంది. అండ్ దెన్ ఇది కరెక్ట్ అయితే ముందు మిగిలిన కూడా చూద్దాం. హిస్ ఫ్రెండ్ ఆస్క్డ్ ద డాక్టర్ హౌ, ఇక్కడ కుదరదు, ఇఫ్ రావాలి. ద డాక్టర్ ఆస్క్డ్ ఎలాగవుతుంది, సబ్జెక్ట్ మారదు కదా, హిస్ ఫ్రెండ్ అవుతుంది. హిస్ ఫ్రెండ్ ఆస్క్ ద డాక్టర్ ఇఫ్ హీ డిడ్ నాట్ కుదరదు, హ్యాడ్ ప్లస్ V3 రావాలి. కాబట్టి దిస్ వన్ ఈస్ ది రైట్ ఆన్సర్. 79th ఫస్ట్ ఆప్షన్ ఈస్ ది రైట్ ఆన్సర్. our national anthem dash Rabindranath Tagore was composed on. ఇక్కడ ఎవరు చెప్పండి, ఏజెంట్ అంటే ఎవరు చేశారో వ్యక్తి, ఆ వ్యక్తికి ముందు ఎప్పుడు బై వస్తుంది ఖచ్చితంగా. ఈజ్ కంపోజ్డ్ కుదరదు, విత్ కూడా కుదరదు, బై. కాబట్టి వాజ్ కంపోజ్డ్ బై. ఓకేనండి, వాజ్ కంపోజ్డ్ బై రవీంద్రనాథ్ ఠాగూర్. ఓకే, సో 80th బిట్ 4th. ఆల్ ఆఫ్ హిజ్ మనీ. సో ఇలాగ ఆల్ ఆఫ్, సమ్ ఆఫ్ వచ్చినప్పుడు తర్వాత వచ్చినటువంటి సబ్జెక్ట్ ఏంటో దాని ప్రకారమే ఉంటుంది. సో ఇది సింగులర్ కాబట్టి ఇక్కడ వరకు కుదరదు, ఆర్ కూడా కుదరదు, హ్యావ్ బీన్ కూడా కుదరదు. ఉన్నటువంటిది ఇంకా సింగులర్ ఫామ్ ఒక్కటే, అది కాబట్టి వాజ్ ఈజ్ ది రైట్ ఆన్సర్. ఓకేనండి, సో వాజ్ స్టోలెన్. చూజ్ ది సెంటెన్స్ విత్ ఎ నౌన్ క్లాజ్. నౌన్ క్లాజ్ అంటే ఏంటి, ఒక నౌన్ లాగా యాక్ట్ చేస్తుంది, దాన్ని నౌన్ క్లాజ్ అని అంటాం అనమాట. ద జ్యూరీ బిలీవ్డ్ దట్ ద మ్యాన్ వాజ్ గిల్టీ. ఓకే, నెక్స్ట్ ఐ ఆమ్ ఎ స్టూడెంట్ కాదు, ఐ నో హూ యు ఆర్ కాదు. రాజు హూ ఈజ్ అ టీచర్ లివ్స్ నెక్స్ట్ టు అస్, ఏం కుదరదు. కానీ ద జ్యూరీ బిలీవ్డ్ దట్ ద మ్యాన్ వాజ్ గిల్టీ. డీటెయిల్ కావాల్స్తే కనుక తర్వాత నేను వీడియో చేసి పెడతాను మీకు. సో క్లాజుల మీద ఒక వీడియో చేస్తాను. దానికంటే నేను వీడియోస్ చేయాలంటే మీరు చూడాలి కదా. చాలామంది ఈ బిట్ వరకు చూస్తారో లేదో కూడా తెలియదు, ఏదో చూస్తున్నారు అలా వెళ్ళిపోతున్నారు. నేనైతే చాలా సమయాన్ని తీసుకుని నేను రికార్డ్ చేస్తూ ఉన్నాను. సో ఎవరో ఒక్కరికైనా ఉపయోగపడకపోతుందా అని. సో దీంట్లో ఎవరో ఒకరికి ఉద్యోగం వచ్చినా నాకు చాలా సంతోషమే. అయితే ఏంటంటే ఇంత కష్టపడి ఇంత ఎక్విప్మెంట్ని నేను తీసుకుని కొంచెం ఎక్స్పెక్టేషన్ ఉంటుంది కదా. వచ్చేసి అట్లీస్ట్ ఒక లైక్ కూడా చేయట్లేదు. చాలామంది అయితే సబ్స్క్రైబ్ చేయకుండానే చూసేస్తున్నారు. సో నా చూపిస్తాను, నేను ఒక అనాలిటిక్స్ కూడా చూపిస్తాను యూట్యూబ్కి సంబంధించినటువంటిది. ఏదేమైనా అదన్నీ కూడా నా హెడేక్, కానీ మీరు మాత్రం జాబ్ మీద ఫోకస్ చేయండి. ఓకేనా. సో ఇంకేమైనా ఈ క్లాసెస్ వాటి మీద ఏమైనా కావాల్స్తే కనుక నాకు కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి, నేను మీకు వీడియోస్ చేసి పెడతాను. ఓకే, ద వర్డ్ ఎరాటమ్. ఓకేనా, ఎరాటమ్ అనేటువంటిది ప్లోరల్ నౌనా లేకపోతే యాడ్జెక్టివా, ఆర్డినరీ వర్బా, సింగులర్ నౌనా? ఓకేనా, అది మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం అన్నమాట. సో ఎరాటమ్ అనేటువంటిది సింగులర్ నౌన్. ఓకేనా, ఎరాటమ్ అనేటువంటిది సింగులర్ నౌన్ అంటే తప్పులు అని. దీనికి ఎరాట అనేటువంటిది ప్లోరల్ అవుతుంది. ఓకేనా, కాబట్టి ఎరాటమ్ అనేటువంటిది సింగులర్ నౌన్. సో దట్ ఈస్ ది ఆన్సర్. ఐడెంటిఫై ద ప్లోరల్ నౌన్ ఫ్రమ్ ద ఫాలోయింగ్. ప్లోరల్ నౌన్ అంట, ప్లోరల్ నౌన్ అన్నాడు. ఇది ఫంగస్ అంటే సింగులరే, దీనికి ఫంగి కాబట్టి ప్లోరల్ కాదు. సో థీసిస్ అంటే ఇది సింగులరే. ఓకే, సిలబస్ అన్నా కూడా ఇది కూడా సింగులరే. సో ఇది డేటా అనేటువంటిది ప్లోరల్ అవుతుంది, దీనికి డేటమ్ అనేటువంటిది సింగులర్ అనమాట. సో డేటా అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. 84th బిట్ ఆప్షన్ 2. నెక్స్ట్, దే వేవ్డ్ అట్ హిమ్ యాజ్ ద ట్రైన్ స్లోలీ లెఫ్ట్ ది ప్లాట్ఫామ్. చూస్ ద ట్రూ స్టేట్మెంట్ అబౌట్ ది సెంటెన్స్ గివెన్ అబౌవ్. ద సెంటెన్స్ ఈజ్ ఏమన్నాడు, సెంటెన్స్ ఈజ్ ద పాస్ట్ పర్ఫెక్ట్ అన్నాడు. పాస్ట్ పర్ఫెక్ట్ అంటే ఎలా వస్తుంది చెప్పండి, హ్యాజ్ ఆర్ హ్యావ్ ప్లస్ V3 రావాలి. ఉందో లేదో చూసుకోండి. వేవ్డ్ అట్ హిమ్ యాజ్ ద ట్రైన్ స్లోలీ లెఫ్ట్, వేవ్డ్. సో ఇది V2, ఇది కూడా V2. ద సెంటెన్స్ ఈజ్ ఎ సింపుల్ సెంటెన్స్, సెంటెన్స్ ఈజ్ ఎ కాంప్లెక్స్ సెంటెన్స్, సెంటెన్స్ హ్యాస్ 3 verbs. అది అంటే ఇక్కడ యాక్చువల్గా మనకి కన్ఫ్యూజ్ చేయడానికి ఇచ్చాడు. సెంటెన్స్ ఈజ్ పాస్ట్ పర్ఫెక్ట్ అని, టెన్స్కి సంబంధించింది కాదు, ఇది సింపుల్ కాంప్లెక్స్ కాంపౌండ్ అనమాట. కాబట్టి ఇది సింపుల్ సెంటెన్సా లేకపోతే రెండే ఆప్షన్లు ఉన్నాయి మనకి, కాంప్లెక్స్ సెంటెన్స్ అనేటువంటిది మనం చెప్పాల్సినటువంటిది ఉందన్నమాట. సో ఎట్ హిమ్ యాజ్. ఓకేనా, సో ఫ్యాన్ బాయ్స్ గుర్తుంది కదా. సో కాబట్టి ఇది కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది అన్నమాట.
ఫ్యాన్ బాయ్స్లో యాజ్ ఉంది కాబట్టి ఇక్కడ సో మనకి సో కాంప్లెక్స్ సెంటెన్స్ అవుతుంది అనమాట. నెక్స్ట్, వి బుక్డ్ ఏ హాలిడే డాష్ వీ హ్యాడ్ వెరీ లిటిల్ మనీ. సో హాలిడే బుక్ చేసుకున్నారంటే డబ్బులు కావాలి, వీళ్ళ దగ్గర డబ్బులు తక్కువగా ఉన్నాయి. అంటే ఇక్కడ రెండింటి మధ్య సో డిఫరెంట్ కాంట్రాస్ట్ ఉంది కాబట్టి ఇక్కడ నార్ రావాలి అంటే ముందు నైదర్ రావాలి, ఆర్ రావాలంటే ఐదర్ రావాలి. ఈక్వల్ అనేటువంటిది అక్కడ కుదరదు. సో ఆల్దో అనేటువంటిది కాంట్రాస్ట్ని తెలియజేసేటువంటి లింకర్ కనుక ఆల్దో అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. ఆల్దో అనేటువంటిది మనకి కరెక్ట్ ఆన్సర్ అవుతుంది. సో విక్టోరియా డ్రెస్డ్ డాష్ హర్ మదర్స్ ఇన్స్ట్రక్షన్. ఏంటది? యాజ్ పర్, అకార్డింగ్ టు అనేటువంటి మనకి ఇక్కడ వచ్చేటువంటి ఆప్షన్స్ అనమాట. ఇక్కడ ఇచ్చింది ఏంటో చూద్దాం మనం. సో ఇన్ ప్లేస్ ఆఫ్ కుదరదు, అలాంగ్ విత్ కాదు, ఇన్ ఫ్రంట్ ఆఫ్ కుదరదు. ఓకే, సో ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్ మదర్ ఈజ్ ఓకే, ఇన్ ఫ్రంట్ ఆఫ్ హర్ మదర్ ఇన్స్ట్రక్షన్స్ అనేటువంటిది కుదరదు కాబట్టి అకార్డింగ్ టు అనేటువంటిది కరెక్ట్ ఆన్సర్ అవుతుంది అనమాట. We should complete the shooting by tomorrow evening. By tomorrow evening. In the above sentence, the function of the word should అనేటువంటిది ఏంటి? ఆబ్లిగేషన్, తప్పనిసరిగా పూర్తి చేయాలి కాబట్టి అది ఆబ్లిగేషన్ అవుతుంది. ఆబ్లిగేషన్ అంటే తప్పనిసరిగా చేయాల్సినటువంటిది షుడ్ అనేటువంటిది. ఇక్కడ ఆబ్లిగేషన్ ఇస్ ది రైట్ ఆన్సర్. ఇంకా ప్యాసేజ్ ఇచ్చాడు చూద్దాం. ద లైఫ్ ఆఫ్ ఎ స్టూడెంట్ ఈజ్ కంపారిటివ్లీ స్పీకింగ్ అ షెల్టర్డ్ లైఫ్. ఓకే, పోల్చి చెప్తే అయితే కనుక ఒక ఎవరో ఒకరు ఆశ్రయం కింద వెళ్ళాల్సిన లైఫ్. దెర్ ఆర్ అఫ్ కోర్స్ సర్టన్ రెస్పాన్సిబిలిటీస్, దే ఆర్ డెఫినెట్. కొన్ని బాధ్యతలు ఖచ్చితంగా చేయాల్సినవి ఉన్నాయి. దే ఆర్ అసైన్ టు యూ బై దోస్ హూ ఆర్ విల్లింగ్ టు టేక్ కేర్ ఆఫ్ యూ. ఓకే, అండ్ దెర్ ఈస్ నాట్ మచ్ నీడ్ టు బీ కాన్స్టెంట్లీ ఎక్సర్సైజింగ్ యువర్ ఓన్ జడ్జ్మెంట్స్. ఓకేనా? సో ఇలాంటివి ఉంటాయి స్టూడెంట్ లైఫ్ అనేటువంటిది. సో కానీ కొన్ని బాధ్యతలు చాలా వరకు ఉంటాయి, కొన్ని నీకు అప్పగించబడతాయి. ఎవరైనా ఆ యొక్క ఏంటది స్టూడెంట్ లైఫ్లో ఉన్నప్పుడు కొన్ని బాధ్యతలు ఇష్టపడి తీసుకుంటే ఉంటాయి. కానీ అంత స్థిరంగా నిర్ణయాలు తీసుకునేటువంటి ఇది ఉండేటువంటి స్థిరంగా నిర్ణయాలు తీసుకునే అవకాశం అయితే స్టూడెంట్ లైఫ్లో ఉండదని చెప్పేసి చెప్తున్నారు అనమాట. సో ద మెయిన్ క్యారెక్టరిస్టిక్ ఆఫ్ స్టూడెంట్ లైఫ్ డిస్క్రైబ్డ్ ఇన్ ది ప్యాసేజ్: ఇండిపెండెంట్ అండ్ అనాటమీయా, షెల్టర్డ్ అండ్ గైడెడా, స్ట్రెస్ఫుల్ అండ్ ఓవర్వెల్మింగా, కేయాటిక్ అండ్ అన్ప్రిడిక్టబుల్. సో షెల్టర్డ్ అండ్ గైడెడ్. ఓకేనా? అంతే కదా, షెల్టర్డ్ లైఫ్ ఇక్కడ చూసారా, అండ్ దెన్ గైడెడ్, షెల్టర్డ్ అండ్ గైడెడ్. సేమ్ అది చూద్దాం. చూస్ ద ఫాల్స్ స్టేట్మెంట్ అంట. ప్యాసేజ్ ప్రకారం ఫాల్స్ అంటే తప్పేదో దాన్ని మనం గమనించాలి. స్టూడెంట్స్ హ్యావ్ సర్టన్ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి కదా, సర్టన్ రెస్పాన్సిబిలిటీస్, ఇది కరెక్టే. స్టూడెంట్స్ నీడ్ టు ఎక్సర్సైజ్ దేర్ ఓన్ జడ్జ్మెంట్. ఓకే, ఇగో నీడ్ టు బి కాన్స్టెంట్లీ ఎక్సర్సైజింగ్ యువర్ ఓన్ జడ్జ్మెంట్స్, ఇది కూడా కరెక్టే. స్టూడెంట్స్ ఆర్ వెల్ కేర్డ్ ఆఫ్, సో కొంతవరకు కరెక్టే. స్టూడెంట్స్ ఆర్ నాట్ అసైన్డ్ దేర్ వర్క్, కానీ తప్పిది. అసైన్ టు యూ, కొన్ని బాధ్యతలు అసైన్ చేయబడతాయి నీకు కాబట్టి ఏదైతే ఫాల్స్ స్టేట్మెంట్ అన్నారో అది 4th one ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ అన్నమాట. సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ది వీడియో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. సో ఈ వీడియోస్ అన్నీ కూడా మీకు యూస్ఫుల్గా ఉండాలని కోరుకుంటున్నాను. మీ సజెషన్స్ కానీ మీ యొక్క గ్రామర్కి సంబంధించినటువంటి ఏ కాంటెంట్కి సంబంధించినటువంటి ఏదైనా ఒక క్వశ్చన్స్ ఉన్నట్లయితే కనుక కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. సో ఈ యొక్క వీడియో మీకు నచ్చినట్లయితే దయచేసి మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి. చాలామంది చూసేసి వెళ్ళిపోతున్నారు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. మీరు నాకు చేసేటువంటి సపోర్ట్ ఇదే కదా, జస్ట్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. సో ఇంకా మీకు ఏమైనా ఇంకా ఈ యొక్క రిలేటెడ్గా ఏపీ టెట్కి సంబంధించినటువంటి కానీ డిఎస్సికి సంబంధించినటువంటి కానీ ఏదైనా మీకు విషయాలు కావాలి అనుకుంటే, ఇంకేదైనా ఎక్స్ప్లెనేషన్ కావాలనుకుంటే కనుక కమెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి. ఓకే, ఆల్ ద బెస్ట్ ఫర్ యువర్ ప్రిపరేషన్. థ్యాంక్ యూ వెరీ మచ్. మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో.